నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను సోనియా. మార్నింగ్ ఎడిషన్లో ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఏపీలో సిఈసి బృందం పర్యటన, రాజకీయ పార్టీలతో భేటీ కానున్న అధికారులు. నేడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన, ఆళ్లగడ్డలో టీడీపీ భారీ బహిరంగ సభ. వైసీపీ ఇన్ఛార్జ్ల జాబితాను ఫైనల్ వైసీపీ ఇన్ఛార్జ్ల జాబితాను ఫైనల్ చేయనున్న జగన్. నేడు 29 మందితో 3వ లిస్ట్ ప్రకటించే ఛాన్స్. నేడు ఖమ్మం సెగ్మెంట్ నేతలతో భేటీ కానున్న కేటీఆర్. లోక్సభ ఎన్నికల కార్యాచరణపై చర్చ. వ్యూహం సినిమాపై నేడు విచారణ, తుది తీర్పు ఇవ్వనున్న తెలంగాణ హైకోర్టు. తమిళనాడులో మళ్లీ భారీ వర్షాలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలపై ఫోకస్ చేసిన వైసీపీ హైకమాండ్ వరుసగా అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమైంది. ఇందుకోసం వరుసగా నేతలతో భేటీలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఎమ్మెల్యే పార్థసారథితో వైసీపీ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. పెనుమలూరు నుంచి కాకుండా మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం కోరగా దీనికి ఆయన తిరస్కరించారు. గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలు తీసుకుంటారని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆయన అంగీకరించలేదు. ప్రాంతీయ సమన్వయకర్తలు అయోధ్య రామరెడ్డి మరి రాజశేఖర్లతో పార్థసారథి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు అనిల్ కుమార్, కొడాలి నానిలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాను మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పార్థసారథి నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుకు కూడా హైకమాండ్ మొండి చేయి ఇచ్చింది. నందిగామ టికెట్ మరో మహిళకి ఇవ్వాలని నిర్ణయించింది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. రమేష్, మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులకు సంబంధించి సుదీర్ఘ కసరత్తు చేయడం జరిగింది. టికెట్ ఇచ్చే అవకాశం లేని ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా క్యాంప్ కార్యాలయానికి పిలిపించి మాట్లాడటం జరిగింది. ఇక పార్థసారథి వ్యవహారం కూడా కొద్ది రోజులుగా పార్టీలో ఆ టాపిక్ మారింది. పార్థసారథి తనకు జగన్మోహన్ రెడ్డి సరైన గుర్తింపు ఇవ్వలేదు గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఒకవైపు ఉంటే, మరోవైపు ఆయన త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో నిన్న సీఎం క్యాంప్ కార్యాలయానికి పార్థసారథికి పిలుపు అందింది. దీంతో పార్థసారథి నిన్న సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. పార్థసారథితో పాటు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లుగా ఉన్న మరి రాజశేఖర్, అదేవిధంగా ఎస్జే రామిరెడ్డితో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన ముగ్గురు మాజీ మంత్రులు కూడా పార్థసారథి వెంట క్యాంప్ కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా పార్థసారథిని వచ్చే ఎన్నికల్లో పెనమలూరు అసెంబ్లీ స్థానం నుంచి కాకుండా మచిలీపట్నం ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి సూచించారు. అయితే పార్థసారథి మాత్రం వచ్చే ఎన్నికల్లో పెనమలూరు నుంచే పోటీకి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. మచిలీపట్నం లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా పార్థసారథి చెప్పినట్టు తెలుస్తూ ఉంది. దీంతో చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. ఇక పార్థసారథి కూడా నిన్న సీఎంతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడకుండానే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆయనతో పాటు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, అదేవిధంగా మాజీ మంత్రులు కూడా బయటకు వెళ్లి ఆయన బతికిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పార్థసారథి ఈ 2-3 రోజుల్లో తన భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఒక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లయితే స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు టికెట్ ఇచ్చే అవకాశం లేని నియోజకవర్గాలకు సంబంధించి కూడా నిన్న చర్చ జరిగింది. ప్రధానంగా ఇటు కృష్ణా జిల్లాకు సంబంధించి చూస్తే నందిగాం నియోజకవర్గంతో పాటు కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి కొన్ని నియోజకవర్గాలు, అదేవిధంగా చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం, దీంతో పాటు చింతపూడి నియోజకవర్గంతో పాటు గూడూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి పార్టీ నేతలను కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పిలిపించి మాట్లాడటం జరిగింది. ఎమ్మెల్యేలు కూడా పిలిపించి మాట్లాడటం జరిగింది. వచ్చే ఎన్నికల్లో ఎందుకు టికెట్ ఇవ్వలేకపోతున్నాము, ఒకవేళ టికెట్ ఇస్తే మాత్రం గెలిచే అవకాశాలు లేకుండా ఎందుకు ఉన్నాయి అనే అంశాలన్నింటినీ కూడా వారి ముందు ఉంచినట్టు తెలుస్తోంది. పార్టీ ఎవరైతే అభ్యర్థులు సూచిస్తారో వారికి మద్దతుగా పనిచేయాలని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి టికెట్ రాని ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. ఈ జాబితా ఈ కసరత్తు అనేది కూడా జరగనుంది. సాయంత్రం
మరొక జాబితాను విడుదల చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. అందులో భాగంగానే ఈ సుదీర్ఘంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలను పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేసేందుకు అయితే అందులో కొంతమంది సీఎం చెప్పడానికి కన్విన్స్ అవుతున్నాక మరి కొంతమంది మాత్రం ఖచ్చితంగా టికెట్ వాళ్ళని పట్టుబడుతూ ఉన్నారు. ఒకవేళ టికెట్ ఇచ్చే అవకాశం లేదంటే వేరే పార్టీలోకి వెళ్ళడం కానీ లేదంటే రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి నిర్ణయం తీసుకునే ఆలోచన కానీ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కాకినాడలో పర్యటించారు. తన ఫ్రెండ్ కూతురు రిసెప్షన్కు హాజరవడానికి కాకినాడ వచ్చానని బట్టి తెలిపారు. తన కాంగ్రెస్ పాత మిత్రులకు ఫోన్ చేశానని చెప్పారు. ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని బట్టి తెలిపారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో బట్టి ఏపీ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. తెలంగాణ ఎన్నికల్లో గెలిచి అధికారం చెప్పిన కాంగ్రెస్ ఇక ఏపీపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే షర్మిలను కాంగ్రెస్లో చేర్చుకున్న హస్తం పార్టీ ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ పుంజుకోవాలని కాంగ్రెస్ పార్టీ యోచించినట్లు తెలుస్తోంది. పాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి నా బ్యాచ్మేట్ సుబ్బాయ్ చౌదరి గారు ప్రిన్సిపల్ కమిషనర్ కస్టమ్స్ అండ్ ఇన్స్పెక్టర్గా కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్గా పనిచేశారు. వారి డాటర్ రిసెప్షన్ ఉండటం వలన బ్యాచ్మేట్స్ అందరూ ఈరోజు వచ్చాము ఇక్కడికి. అందులో భాగంగా నేను కూడా ఇక్కడికి కాకినాడ రిసెప్షన్ రావడం జరిగింది. వేరే రాజకీయ కారణాలు కానీ ప్రత్యేకత కానీ ఏం లేదు. నాతో తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కాకినాడలో పర్యటించారు. తన ఫ్రెండ్ కూతురు రిసెప్షన్కు హాజరవడానికి కాకినాడ వచ్చానని బట్టి తెలిపారు. తన కాంగ్రెస్ పాత మిత్రులకు ఫోన్ చేశానని చెప్పారు. ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని బట్టి తెలిపారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజ్ ఫోన్లలో అందిస్తారు. నవీన్ రాజ్. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అయితే నిన్న కాకినాడ అయితే వచ్చారు. నిన్న రాత్రి 8 గంటలకు ఆయన కాకినాడ చేరుకున్నారు. కాకినాడ ఆర్ఎంపీ అతిథి గృహంలో అయితే ఆయన కొంతసేపు అయితే గడిపారు. ఈ సందర్భంగా అయితే కనుక ఆయన ఒక ఐఆర్ఎస్ అధికారి అబ్బయ్య చౌదరి అని నా పాత మిత్రుడు కుమార్తె వివాహం ఉంది, ఆ నేపథ్యంలో ఇక్కడికి వచ్చానని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది. అంటే ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదు అని చెప్పినప్పటికీ 3 నెలల్లో ఎన్నికలు వచ్చే నేపథ్యంలో అటు కాంగ్రెస్ నేతలతో కానీ ఇటు అధికార వైసీపీ నేతలతో కానీ ఆయన అయితే కొంతసేపు అయితే మాట్లాడడం అయితే జరిగింది. ఇటు కాకినాడకు సంబంధించిన ఎమ్మెల్యే దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అలాగే రవాణా శాఖ మంత్రి పినిపై విశ్వరూప్ కూడా ఆయన వచ్చి కలవడం జరిగింది. మర్యాదపూర్వకంగా కలిసాము, మా మిత్రులు కాబట్టి కలిసాం తప్ప ఎటువంటి ప్రాధాన్యత లేదని అయితే చెప్తున్నప్పటికీ అటు బట్టి విక్రమార్క అయితే కాంగ్రెస్ కి సంబంధించిన ఆయన మిత్రులకు కానీ అలాగే ఆ పార్టీలో పనిచేసిన కొంతమంది అందరికైతే కూడా ఆయన ఫోన్ చేసి మాట్లాడటం కూడా జరిగింది. అదేవిధంగా ఆయన వస్తున్నారని తెలియడంతో అటు కాంగ్రెస్ నేతల్లో కానీ అటు దళిత నేతలు కానీ అధిక సంఖ్యలో అయితే కనుక ఆరంభ అతిథి గృహం అయితే చేసుకొని ఆయనతో అయితే చాలాసేపు అయితే ముచ్చరించడం జరిగింది. అలాగే ఆ షర్మిలకు సంబంధించి షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఉపయోగం వస్తుందా, అసలు ఎలా ఉండబోతుందని విలేకరులు మీడియా అడిగిన నేపథ్యంలో కూడా అయితే నేను వ్యక్తిగత పనుల మీద వచ్చాను, ఇక్కడ రాజకీయాలు అయితే మాట్లాడినాను అయితే మీరైతే చెప్పినప్పటికీ అటు దళిత నేతలతో కానీ ఇటు అధికార పార్టీ నేతలతో కానీ ఆయన అయితే రాజకీయాల గురించి అయితే ప్రస్తావించడం జరిగింది. అటు తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణ మాదిరిగానే కాంగ్రెస్ కూడా ఇక్కడ ఏపీలో వచ్చేందుకంటే మా వంతు ప్రయత్నం చేయాలి, మీరు కూడా కృషి చేయండి, పార్టీ పనిచేయండి అని చెప్పేసి అటు కాంగ్రెస్ నేతలు కానీ ఇటు కాంగ్రెస్ లో ఉన్న పెద్దలకు అందరికీ కూడా ఆయన ఫోన్ చేసి మాట్లాడిన పరిస్థితి అవుతుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్.
టీడీపీ నేత మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు చేశారు. కన్నా ఎన్నో పార్టీలకు కన్నాలు వేశాడని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో చంద్రబాబు బండబూతులు తిట్టిన కన్నా కాంగ్రెస్కు కన్నం వేసి బీజేపీలో చేరాడని విమర్శించారు. ఎలక్షన్ ఫండ్ మింగి బీజేపీకి పెద్ద కన్నం వేశాడని ఆరోపించారు. మళ్ళీ టీడీపీకి కన్నం వేసి మరో పార్టీలో చేరతాలని ఎద్దేవా చేశారు. తనను ఓడించడం కన్నాలు వేసే కన్నా వల్ల కాదని అంబటి అన్నారు. నా మీద పోటీ చేయడానికి వచ్చినటువంటి ఆ కన్నా లక్ష్మణ వెయ్యని కన్నాలు లేవని మనం చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీలో కన్న వేసి బీజేపీలోకి వెళ్ళాడు. బీజేపీలో ఫండ్స్ మింగి అక్కడ పెద్ద కన్న వేసి ఆ కన్నం నుంచి వచ్చి తెలుగుదేశంలో చేరాడు. అయ్యా తెలుగుదేశం సోదరులారా అని చెప్తున్నా, ఈ కన్నా లక్ష్మణ మీ తెలుగుదేశం కూడా కన్న వేసి ఏదో పార్టీలో పోతాడు బాబు, ఉండడు. అతనికి పార్టీని మార్చడం, లాయల్టీని మార్చడం, ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వెళ్ళటం అతనికి అలవాటు. మీరు మనం చేస్తున్నాం. అలాంటి కన్నా వేసే కన్నా లక్ష్మణాన్ని రాష్ట్ర జనాభాలో 8% ఆర్యవైశ్య సామాజిక వర్గం వారు ఉన్నా రాజకీయంగా తమకు ఎటువంటి ప్రాధాన్యత లేదని ఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ అన్నారు. ప్రతి నియోజకవర్గంలో 5,000 ఓట్ల వరకు తమ సామాజిక వర్గం వారున్నారని తెలిపారు. గెలుపోటములు శాసించే స్థాయిలో జనాభా ఉన్నా ఏ రాజకీయ పార్టీ తమకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ కులానికి ఎవరు ప్రాధాన్యత ఇస్తే వారికే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆర్యవైశ్యులకు 12 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాలు కేటాయించాలంటున్న మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణతో మా ప్రతినిధి మురళీధర్ ఫేస్ టు ఫేస్. విజయవాడలోనూ ఒక సభ ఏర్పాటు చేశారు. వైశ్యులకు సమాన రాజకీయంగా ప్రాతినిధ్యం కల్పించకపోతే వచ్చే ఎన్నికల్లో మా తడాకా చూపిస్తూ ఉన్నారు. ఏంటంటారు, అసలు మీ అభిప్రాయం ఏంటంటారు? వైశ్యులు 8% ఉన్నారు. 8% అంటే సుమారుగా 40 నుంచి 42 లక్షల మంది దాకా ఉంటారు. మరి ఆ మేరకు మాకు ప్రాతినిధ్యం జరుగుతోందా? ఇతర కులాలతో కనుక పోలిసి ఇతర కులాల వారు ఇంతకంటే తక్కువ పర్సంటేజ్ ఉన్నా కూడా వాళ్ళు మంత్రులు అవుతున్నారు, ముఖ్యమంత్రులు అవుతున్నారు, అన్నీ అవుతున్నారు. కానీ వైశ్యులకి ఏ రకమైనటువంటి ప్రాతినిధ్యం లేదు. ఒకనొకప్పుడు 1960 సంవత్సరం అప్పట్లో 30 మంది ఎమ్మెల్యేలు ఉండేవారట వైశ్యులు. ఇప్పుడు అలా తగ్గిపోయి 4 అసెంబ్లీలో. నేను 99లో ఎమ్మెల్యేగా చేసినప్పుడు కూడా 4 ఉన్నారు. ఇప్పటికీ 4. ఇదేం న్యాయం? ఇది ఎక్కడి న్యాయం? ఇది పద్ధతి కాదు. మా వైశ్యులకి ప్రాతినిధ్యం ఇవ్వండి అని చెప్పేసి ఖచ్చితంగా ఈసారి మేము గట్టిగా పట్టుకుంటున్నామండి. ఏ పార్టీ అని కాదు, బీజేపీయా, తెలుగుదేశమా, కాంగ్రెసా, వైకాపానా మాకు అనవసరం. ఎవరు ఎక్కువగా సీట్లు ఇస్తారు మాకేంటంటే మాకు ఒక టార్గెట్ పెట్టుకున్నాం. వయసులో 10 మంది శాసనసభ్యులుగాను, ఒక 2 మందికి ఎంపీలుగాను టికెట్ కావాలని చెప్పి కోరుతున్నాం. ఇది ఏమవుతుందంటే ప్రతి వాళ్ళు కూడా ఈ మామూలుగా పచ్చరి కొట్లు, లేకపోతే చిల్లర కొట్లు, లేకపోతే బంగారం కొట్లు, బజార్లో ఉన్న కొట్ల దగ్గర రావడం, రాజకీయ నాయకులు ఏదో మాటలు చెప్పడం, వ్యవహారం చేయడం, డబ్బులు తీసుకోవడం, ఆ రకంగా చేసుకుంటూ మా వాళ్ళే కదా అని భుజం మీద చేసి మాట్లాడడం, కానీ మా వాళ్ళేమో సోల్ అయిపోతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడున్న రాజకీయాల్లో ఖచ్చితంగా మనం నిలదొక్కుకోవాలనే ఒక దృఢమైన సంకల్పం అన్ని స్థాయిల నుంచి, వయసుల నుంచి రాగబట్టే నిన్న నేను చాలామంది నాకు ఫోన్లు చేయటం కానీ, రావటం కానీ, చెప్పడాలు కానీ, మాకు టికెట్ అంటే ఇష్టం అండి, మేము పోటాడతామండి, మేము డబ్బు ఖర్చు పెట్టుకుంటామని చాలామంది రాబట్టి ఖచ్చితంగా దీన్ని ఒక స్ట్రీమ్లైన్ చేసి ఎవరికి ఏ పార్టీలో ఇష్టం ఉందో ఆయా పార్టీలు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, బీజేపీ వారు కావచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ టికెట్ల తాలూకా వ్యవహారాన్ని అప్లికేషన్ తీసుకెళ్ళి ఇవ్వాలి. దాని తద్వారా టికెట్లు సాధించుకోవాలనేది మా యొక్క ధ్యేయం. నేను విజయవాడలో సభ ఏర్పాటు చేశారు. మీ సోదరుల నుంచి ఎటువంటి స్పందన వచ్చిందంటారు? అదే చెప్తున్నాను. నేను నా చూడంగానే ఇప్పటి దగ్గర పొద్దునుంచి నాకు వందల కాల్స్ వస్తున్నాయి. మాకు ఈ ఊళ్ళో ఇంత ఇంట్రెస్ట్ ఉందండి, మాకు ఈ ఊళ్ళో ఇంట్రెస్ట్ ఉంది, పంపించబోయే అప్లికేషన్ పంపించమని చెప్తున్నాను. ఈ అప్లికేషన్ అన్ని క్రోడీకరించి వీలైతే నెక్స్ట్ వీక్లోనే ఒక రౌండ్ టేబుల్ కూడా విజయవాడలో ఏర్పాటు చేసి, మిగతా పార్టీల వాళ్ళతో కూడా ఏర్పాటు చేసి, మన చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కానీ అపాయింట్మెంట్ తీసుకునేసి పండగ లోపుగా వాళ్ళకి అప్లికేషన్లు ఇవ్వాలని ఒక ప్లానింగ్లో చాలా స్పీడ్గా ఉన్నాం బాబు. ఇప్పటికే అభ్యర్థుల నియామకాలు పూర్తి స్థాయిలో పెద్ద పార్టీలన్నీ పూర్తి స్థాయిలో అయిపోయినాయి. మరి ఇప్పుడు మీరు డిమాండ్ చేయడం వల్ల మీకు ఏమైనా న్యాయం జరుగుతుందంటారా? బాబు ఎక్కడ చెప్పేది నండి అయ్యా, వాళ్ళు చేస్తూ ఉంటారు. కొన్ని ఇంకా ఫైనల్ చేయలేదు, కొన్ని పేర్లు వస్తున్నాయి, కొన్ని పేర్లు మీడియాలో వస్తున్నాయి. ఇదిగో నీకు అని చెప్పేసి ఇంతవరకు ఎక్కడ క్లారిటీ లేదు. కాబట్టి ఇది సరైన టైం కాబట్టి పండగలోపుగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని జయంతుటమే ఉన్నాం. ఎన్ని సీట్లు డిమాండ్ చేస్తారు? ఏ ప్రాంతాల్లో మీకు బలం ఉంది? బలాలు చాలా చోట్ల ఉన్నాయి. ఇప్పుడు వయసులు బాగా ఎక్కువగా ఉన్న ప్లేసులో హిందూపూర్ ఉంది, బాగా వయసులు ఎక్కువ ఉంటారు. ప్రొద్దుటూరు ఆ ఏరియాలో కొద్దిగా వయసులు బాగా ఎక్కువ ఉంటారు. ఎక్కడన్నా అండి ఒక విషయం ఏంటంటే, వయసులు ఏ ఊళ్ళో తీసుకున్నా కూడా 5,000 ఓట్లు తక్కువ లేకుండా ఉండరు.
ఒక బిందెడు నీళ్లు తీసుకున్నాం అనుకోండి, ఆ చెంబు పోస్తే కానీ బిందె నిండదు. ఆ రకంగా మా తాలూకా ఓటు బలం అంత ఉంటుంది. కానీ మా వాళ్ళు వెనకబడిపోవడం కారణం కావచ్చు, ఈ రకంగా కారణాల వల్ల ఇప్పుడు అందరూ సమీకృతం అవుతున్నారు. అది ఇది అంబికాకృష్ణ చెప్తున్నది. వచ్చే ఎన్నికల్లో తమ కులాన్ని ప్రాతినిధ్యం కల్పించాలని చెప్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న వైశ్య సోదరులకు తగు ప్రాధాన్యత కల్పించి తమ కులాన్ని రాజకీయంగా చైతన్యవంచే విధంగా చేసే విధంగా రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరా పర్సన్ మధుతో మురళీధర్, స్వతంత్ర టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు. ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కంచికచెర్ల మండలంలోని గొట్టుముక్కల గ్రామంలో సీనియర్ నాయకుడు మాజీ సర్పంచ్ గుదే రంగారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి వార్డు నెంబర్ పదవికి రాజీనామా చేశారు. గుదే రంగారావు భార్య గుదే సరస్వతి ఎంపీటీసీ పదవికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. మాకు వయసు ఎక్కువైపోయింది. మేము ఏ పార్టీలో మేము ఉండదలుచుకోలేక, అది మా కొడుకులు కానీ మేమిద్దరం కూడా కానీ మా కుటుంబ సభ్యులు. అమ్మ వచ్చేసి ఎంపీటీసీ. మేము ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో మా తాతయ్యల దగ్గర నుంచి గుట్టుముక్కలు అంత గ్రూప్గా కాంగ్రెస్ పార్టీలో పనిచేసాం. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలో జరిగింది. ఎమ్మెల్యే గారి వల్ల కానీ, అరుణ్ గారి వల్ల కానీ, మా పార్టీ వల్ల కానీ మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మాకు కేవలం వయసు రీత్యా మాత్రమే మేము పార్టీ. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగైన సంక్రాంతికి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 115 ప్రత్యేక రైళ్లను ఈ సంక్రాంతికి నడుపుతామని సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ రాకేష్ అన్నారు. సికింద్రాబాద్, నాంపల్లి, లింగంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి ప్రత్యేక రైళ్లు నడుస్తాయని సిపిఆర్ఓ తెలిపారు. సొంత ఊళ్ళకు వెళ్లేవారు టికెట్ కౌంటర్ల దగ్గరే కాకుండా యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇక ప్రత్యేక రైళ్లతో పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువైతే అదనపు రైళ్లను కూడా ఏర్పాటు చేస్తామంటున్న దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ రాకేష్తో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. వచ్చిందంటే చాలు ప్రజలు తమ సొంత ఊళ్ళకు వెళ్లేందుకు సిద్ధమవుతారు. ఇక ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆ స్కూళ్ళకి, కాలేజీలకి హాలిడేస్ని కూడా ప్రకటించాయి. ఇక వచ్చే వారం 10 రోజుల పాటు అన్ని బస్టాండ్ల దగ్గర, రైల్వే స్టేషన్ల దగ్గర ప్రయాణికుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది. ఇక ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఇప్పటికే అటు ఏపీఎస్ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ, ఇరు ఆర్టీసీ సంస్థలు కూడా ప్రత్యేక బస్సులను ప్రకటించాయి. ఇక సంక్రాంతి పండుగకి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ఎలాంటి ఏర్పాట్లు చేసిందో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ రాకేష్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, సంక్రాంతి పండుగ అంటేనే తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ. ఎంతోమంది ప్రయాణికులు వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్తారు, హైదరాబాద్ నుంచి ఎక్కువగా వెళ్తారు. ప్రతి ఏడాది చేసినట్టే ఏర్పాట్లతో పాటు ఈసారి ఏమైనా అదనపు ఏర్పాట్లు ఏమైనా జరిగాయి సార్? మనం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా దక్షిణ మధ్య రైల్వే ఈ పండుగను దృష్టిలో పెట్టుకొని సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగిందండి. ముఖ్యంగా మీరు అన్నట్లు ఈ టైంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది ప్రయాణికులు ఉంటారు కాబట్టి మ్యాక్సిమం ఆఫ్ ట్రైన్స్ కూడా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఎక్స్క్లూసివ్లీ ఫర్ సంక్రాంతికి చూసుకుంటే 115 స్పెషల్ ట్రైన్స్ ఇప్పటివరకు అనౌన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ట్రైన్స్ మీరు అన్నట్లు హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది వెళ్తారు కాబట్టి మనకి ట్విన్ సిటీ ఏరియాలో చూసుకుంటే మేజర్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ యాజ్ వెల్ యాజ్ లింగంపల్లి, ఈ 4 స్టేషన్ నుంచి కూడా స్పెషల్ ట్రైన్స్ అనేది స్టార్ట్ అవుతాయండి. అవి కాకుండా మనకి ఏపీ వైపు చూసుకుంటే ఈ ట్రైన్స్ అన్నీ కూడా మనకి విశాఖపట్నం, కాకినాడ, నర్సాపూర్, శ్రీకాకుళం, తిరుపతి ఇట్లా ప్రతి ఒక్క చోటుకి వెళ్ళి ప్రయాణికులు ఈ టైంలో పండుగ జరుపుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం ఇంటికి రిటర్న్ వచ్చేటట్లు ఈ స్పెషల్ ట్రైన్స్ అనేది ప్లాన్ చేయడం జరిగిందండి. ముఖ్యంగా అంటే ఈ ప్రత్యేక ట్రైన్లలో స్పెషల్ ఛార్జెస్ అంటే ఏమైనా పెరిగే అవకాశం ఉంటాయా, సాధారణ ఛార్జీలే ఉంటాయా? లేదండి, ప్రతి సంవత్సరం లాగానే స్పెషల్ ట్రైన్స్ ఎప్పుడు కూడా స్పెషల్ ఛార్జెస్తోనే ఉంటాయి. ఇవి కూడా స్పెషల్ ఛార్జెస్ అంటే మరీ హై కూడా కాదండి. మనకి ఏవైతే రెగ్యులర్ ట్రైన్స్లో ఉంటాయో ఆ తత్కాల్ ఫేర్ ఉంటుందో ఆ తత్కాల్ ఫేర్కి ఇంచుమించులోనే ఉంటాయండి ఫేర్స్ అనేది. ముఖ్యంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువైనప్పుడు కొంతమంది దొంగతనాలకు ఇలాంటి పాల్పడే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి సమయంలో సెక్యూరిటీ పరంగా ఎలాంటి మీరు జాగ్రత్తలు తీసుకున్నారు సార్ ఈసారి? ఎప్పుడైనా సరే అండి, ఎప్పుడైనా ఫెస్టివ్ సీజన్లో చూసుకుంటే మాకు ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఆ క్రౌడ్ని దృష్టి పెట్టుకుని ఎప్పుడైనా సరే మేము సెక్యూరిటీ పరంగా మెజర్స్ ఎప్పుడు తీసుకుంటాము. ఈ సంవత్సరం కూడా తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ప్యాసింజర్ సెక్యూరిటీ పరంగా చూసుకుంటే మాకున్న ఆర్పిఎఫ్ సెక్యూరిటీ సిబ్బందిని కాకుండా జిఆర్పి సిబ్బందిని కూడా డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అది కాకుండా మాకు అయితే రైల్వే స్టాఫ్ ఉన్నారు, మా టికెట్ చెకింగ్ స్టాఫ్ కానీ, మెయింటెనెన్స్ స్టాఫ్ కానీ, క్లీనింగ్ స్టాఫ్ కానీ, లేకుంటే సంబంధిత డిపార్ట్మెంట్ స్టాఫ్ ఎవరున్నా సరే స్టేషన్లో డిప్లాయ్ చేసిన తర్వాత వీళ్ళందరినీ కూడా ప్యాసింజర్ని గైడ్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఫిజికలీ ఇది చేయడం కాకుండా దీనికి అడిషనల్ ఏం చేస్తామంటే సీసీటీవీ మానిటరింగ్ ద్వారా 3 లెవెల్ ఆఫ్ మానిటరింగ్ నడుస్తుంది. ఒకటి స్టేషన్లో మానిటర్ చేస్తారు, సెకండ్లీ డివిజన్ లెవెల్లో అవుతుంది, థర్డ్ జోనల్ లెవెల్ అవుతుంది. సో బోత్ ఎట్ ద లెవెల్ ఆఫ్ స్టేషన్స్ యాజ్ వెల్ యాజ్ ఎట్ ద 3 టైర్
మానిటరింగ్ ద్వారా ప్యాసింజర్ సేఫ్టీని ఎన్షూర్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఎవరైతే మెయిన్ ట్రైన్స్ ఉంటాయో పర్టికులర్లీ దోస్ ట్రావెలింగ్ డ్యూరింగ్ ద నైట్ దాంట్లో కూడా రైల్వే సెక్యూరిటీ సిబ్బందిని డిప్లాయ్ చేయడం జరుగుతుంది టు ఎన్షూర్ దట్ ప్యాసింజర్స్ whenever they are traveling by our trains they should feel safe and comfortable. ఇంకోటి ప్రయాణికులకి కొంతమందికి అవగాహన లేకపోవడం వల్ల టికెట్ల కౌంటర్ దగ్గరనే టికెట్లు దొరుకుతాయి అనుకుంటారు, ఎక్కువగా రష్ అనేది ఏర్పడుతుంది. ఈసారి మనం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇంకా ఇతర ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా టికెట్స్ బుక్ చేసుకోవడానికి? ఈ టికెట్లు అనేది 2 కేటగిరీస్ ఉంటాయండి. ఒకటి రిజర్వ్ ప్యాసింజర్స్, ఒకటి అన్రిజర్వ్ ప్యాసింజర్స్. రిజర్వ్ ప్యాసింజర్స్ పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 80% ఆఫ్ ద ప్యాసింజర్స్ ఈ రోజు ఆన్లైన్కి ఆల్రెడీ డైవర్ట్ అయిపోయాయి. ఇట్స్ వర్కింగ్ వెరీ వెల్. సేమ్ సిస్టమ్ మేము అన్రిజర్వ్ ప్యాసింజర్స్ కూడా తీసుకొచ్చామండి. ప్యాసింజర్స్ ఎవరైనా సరే స్టేషన్కి రాకుండానే క్యూలో నిలబడకుండా వాళ్ళ స్మార్ట్ ఫోన్ ద్వారా దే విల్ బీ ఏబుల్ టు బై ద టికెట్. యూటీఎస్ అనే మొబైల్ యాప్ అనే ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే ప్యాసింజర్స్ స్టేషన్లో వచ్చి రద్దీలో నిలబడి క్యూలో నిలబడి టికెట్ తీసుకోని అవసరం లేకుండా దే కెన్ డైరెక్ట్లీ బై ద టికెట్ అండ్ ట్రావెల్ బై అవర్ ట్రైన్స్. సో ఈ సిస్టమ్ ఆల్రెడీ మా దక్షిణ మధ్యలో ఇంప్లిమెంట్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద ప్యాసింజర్స్ ఆల్రెడీ యూజింగ్ ఇట్ అండ్ వీ ఎంకరేజ్ అండ్ అపీల్ టు ప్యాసింజర్స్కి ఈ పండుగ సీజన్లో కూడా వాళ్ళు స్టేషన్లో క్యూ నిలబడకుండా దీన్ని సద్వినియోగం చేసుకోమని వాళ్ళు కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. రైట్, ఇది మొత్తానికి సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా ప్రయాణికులకు తగ్గట్టు 115 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామని, అదేవిధంగా ప్రయాణికులకు అనుగుణంగా ఒకవేళ రద్దీ పెరిగితే ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా అదే సమయంలో ప్రయాణికులకు కూడా సిపిఆర్ రాకేష్ కొన్ని సూచనలు చేశారు. రైల్వే స్టేషన్లో ఎక్కువగా రద్దీ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి బంధువులు ఎవరైనా ఉంటే కొద్ది దూరంలోనే రైల్వే స్టేషన్ కొద్ది దూరంలోనే వాళ్ళకి అక్కడ సెండ్ ఆఫ్ చేయడం లాంటివి చేస్తే రైల్వే స్టేషన్లో రద్దీని తగ్గించడం వీలవుతుంది. అదేవిధంగా ట్రావెల్ చేసే వారికి కూడా ఫ్రీగా ఉంటుందని కూడా వాళ్ళు ప్రజలకి ఒక సూచన చేస్తున్నారు. కెమెరామెన్ మల్లిబాబుతో విశాల్, స్వతంత్ర న్యూస్. పెట్రోల్ బంకులు బంద్ అంటూ మళ్లీ పుకార్లు పుట్టాయి. దీంతో వాహనదారులు పెట్రోల్ కోసం బంకుల దగ్గర క్యూ కట్టారు. ఈ పరిస్థితి హైదరాబాద్లోని పాత బస్తీలో నెలకొంది. పెట్రోల్ బంద్ అంటూ పుకార్లు పెట్టడంతో ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు పరుగులు తీశారు. వాహనాలు బంకుల వద్ద క్యూ కొట్టడంతో కిక్కిరిసిపోయాయి. బంకు యజమానులు నో స్టాక్ బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్లలో అందిస్తారు. ఉషా, మరోసారి పెట్రోల్ బంకులు బంద్ పుకార్లు లేవనెత్తారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే పాత సిటీలో ఉన్నటువంటి పెట్రోల్ బంకులు ఏదైతే ఉన్నాయో మొత్తము కూడా కస్టమర్లతో క్యూ కట్టుకున్నట్టుగా జనం విజువల్స్ మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు కూడా వెలిసాయి. మొత్తం మీద చూసుకున్నట్టయితే హిట్ అండ్ రన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దీన్ని ఆసరాగా చేసుకుని ప్రతి ఒక్క చోట కూడా పెట్రోల్ బంకు యాజమాన్యము నో స్టాక్ బోర్డులను అయితే ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం అయితే దీని మీద అయితే ఏదైతే పెట్రోల్ కొరత ఉంది అన్న కోణంలో ప్రజలకు వచ్చినటువంటి పుకార్లు ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా అవాస్తవమే అనేది చెప్తున్నారు. ఎక్కడా కూడా అఫీషియల్ గా దీనికి సంబంధించిన సమాచారం అయితే లేదు. కేవలం కస్టమర్లను ఆకర్షించడానికి నో స్టాక్ బోర్డ్స్ కస్టమర్లను ఆకర్షించడానికి ఎవరో ఈ పుకార్లను లేవనెత్తారన్న కోణంలో కూడా కొన్ని విమర్శలు అయితే అవుతున్నాయి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఓల్డ్ సిటీ దగ్గర ఉన్నటువంటి పెట్రోల్ బంకులు ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రమే కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డ్స్ వెలిసినట్టుగా తెలుస్తుంది. పెట్రోల్ కి సంబంధించి అయితే ఎలాంటి జాగ్రత్త లేదు. ఖచ్చితంగా పెట్రోల్ అన్ని చోట్ల కూడా అవైలబుల్ లో ఉన్నట్టుగానే మనకు అందినటువంటి ప్రాథమిక సమాచారంతో. రైట్, థ్యాంక్ యూ ఉషా. రైట్, పెట్రోల్ బంకులు బంద్ అంటూ మళ్లీ పుకార్లు పుట్టాయి. దీంతో వాహనదారులు పెట్రోల్ కోసం బంకుల దగ్గర క్యూ కట్టారు. ఈ పరిస్థితి హైదరాబాద్లోని పాత బస్తీలో నెలకొంది. పెట్రోల్ బంద్ అంటూ పుకార్లు పెట్టడంతో ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు పరుగులు తీశారు. వాహనాలు బంకుల వద్ద క్యూ కొట్టడంతో కిక్కిరిసిపోయాయి. బంకు యజమానులు నో స్టాక్ బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రైట్, ఇవి ఇవాళ మార్నింగ్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.